ప్రేమకు పరీక్ష అంటే పెటాకులు అవుతున్నాయి, సక్సెస్ కావట్లేదు. పరీక్షలు ఎక్కినప్పటికీ సచిన పాపని చంపినట్టు పరీక్ష పెడుతుంది. నేను స్త్రీల గురించి పురుషుల గురించి సరిసమానంగా ఈక్వల్ గా మాట్లాడుతున్నాను. ఏకపక్షంగా నేను మాట్లాడను. నాకు అందరు సమానమే, ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు. స్త్రీ పొందు కోసమే మగవాడు ఎంబడబడుతున్నాడు, పొందు తీరాగానే దూరం చేస్తున్నాడు నువ్వు. ఒకటి. ఇంకోటి విను. రెండోది, ఎక్కువ శాతం ప్రేమించు అంటే ఆమె నో చెప్పట్లేదు, ఎస్ చెప్పట్లేదు అన్నావు. అంటే ఆమె నో ఎస్ అని చెప్పాలా అని ఈ రెండు క్వశ్చన్ల మీద నేను నిన్ను అడుగుతున్నా. మరి చెప్పట్లేదు కదా. నువ్వు అసమానంగా వెంబడెందుకు పడుతున్నావు చెప్పు. ప్రేమించు లేకపోతే లేదని చెప్పు. తప్పు కదా అది. నువ్వు అర్థం చేసుకొని పక్కన జరుగు. సరే సైలెంట్ ఉండి ఆమె దారిని ఆమె పోతుంది. ఎవరు నచ్చుతుంది? నమ్మించి మోసం చేసుకునే వాళ్ళని నచ్చుకుంటారు. అది సెకండరీ. నిజాయితీగా ప్రేమించున్నాన్ని పొంగి భజయిస్తున్నారు. వాళ్ళ అన్నయ్యలకు చెప్పి కొడుతున్నారు. అవసరం అనుకుంటే తీసుకుపోయి చంపుతున్నారు. వాడుకున్న వదిలిన గురించి ఎవరికి చెప్పుకోలేకుండా, సమాజానికి డాడీకి చెప్పుకుండా, ఏమి ఎరగనట్టు ఏమి తెలియనట్టు పెళ్లి చేసుకుంటున్నారు. అంతేరా జీవితం, అంతే.